పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ ఆఫీసును పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేశారు. టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆఫీసును తగలబెట్టినంత మాత్రాన టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎవరూ భయపడరు అన్నారు కొమ్మాలపాటి శ్రీధర్. ఈ రోజు పెదపురపాడు నియోజకవర్గంలో భయపెట్టి ఆందోళన క్రియేట్ చేసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు భయభ్రాంతులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని భయపడతారా అనుకునే పిరికి బంద చర్య. ఇదొక పిరికి బంద చర్య. ప్రజల్లో ఎదుర్కోవాలి, ఓటర్లని నమ్మించాలి. ఈ రోజు నువ్వు పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే భయపడటానికి ఇక్కడ ఎవ్వడూ సిద్ధంగా లేడనేది తెలుగుదేశం పార్టీ, అదే విధంగా ఈరోజు మాజీ శాసనసభ్యుడిగా నేను తెలియజేస్తున్నాను. క్రోసూరులో టీడీపీ కార్యాలయం తగలబెట్టిన ఘటనపై పెదకూరపాడు నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్గరకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా క్రోసూరులో భారీగా పోలీసులు మోహరించారు.